పిల్లలు ఇలా పెట్టింది తినేసి చక్కగా ఆడుకుంటే ఈ సమ్మర్ హాలిడేస్లో వీళ్ళంత గుడ్ బేబీస్ ఇంకెవ్వరూ ఉండరు. మరి సమ్మర్ వచ్చేసింది కాబట్టి కర్డ్ రైస్ని ప్రతిరోజు పెట్టాలండి. ఓసారి సేమియాతో ఇలా కర్డ్ రైస్ ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే భలే యమ్మీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా వేడి నీళ్ళని మరగపెట్టుకొని 1 కప్పు సేమియాని వేసి ఇలా మెత్తగా ఉడికించి స్ట్రెయిన్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. చల్లారిన తర్వాత 1 కప్పు పెరుగు, అలానే టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పోపును వేసుకోవటం కోసం ఒక ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేరుశనగ పలుకులు, జీడిపప్పు వేసి వేయించుకొని చక్కగా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అల్లం, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి చక్కగా పోపుని వేయించేసుకోండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత ఈ పోపుని ముందుగా మనం మిక్స్ చేసుకున్న కర్డ్లో వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. పైనుంచి వేరుశనగ పలుకులు, కాజు, అలానే పిల్లల కోసం కొంచెం దానిమ్మను కూడా యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసేసి చల్లగా అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసేయండి. ఈ సమ్మర్కి ఇలా చల్లగా ఫుడ్స్ని ప్రిపేర్ చేస్తే తిన్న తర్వాత వాళ్ళ టమ్మీకి హ్యాపీగా ఉంటుంది.